ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల బడ్జెట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. హీరోలపై ఉండే నమ్మకంతో నిర్మాతలు కూడా ఒక సినిమా కోసం చాలా కోట్ల వరకు బడ్జెట్ ని వెచ్చిస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని తదుపరి సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తేదీన థియేటర్స్ లో విడుదలైంది. ఆ సినిమా తర్వాత నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణలో జరిగే దసరా పండుగ నేపథ్యంలో ఒక పక్క మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తెలంగాణలో దసరా హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. సినిమాకి అదే హైలైట్ గా మారబోతుందట. అయితే ఇలాంటి ఒక పక్క నాటు సినిమా కోసం నిర్మాతలు 60 కోట్ల బడ్జెట్ ని వెచ్చిస్తున్నారు అని తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే చిత్ర నిర్మాతలు ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నాని మార్కెట్ పరంగా ఇప్పటిదాకా తన కెరీర్లో 40 నుంచి 50 కోట్ల వరకే ఈ సినిమా బడ్జెట్ ని నిర్ణయించారు నిర్మాతలు. కానీ ఇప్పుడు దసరా సినిమాతో 60 కోట్లు ఎందుకని కొందరు నిలదీస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కలెక్షన్లు అందుకుంటుందో వేచి చూడాలి.